అసలు ఇంకో విషయం ఆయన మాట్లాడింది ఏంటంటే, గతంలో మర్డర్ జరిగిన తర్వాత సాక్ష్యానికని పిలిచి పోలీసు వాళ్ళు అప్పట్లో మమ్మల్ని వేధించినారు. ఆ వేధింపులు తాళలేకనే నేను ఆయన సిక్ అయిపోయి నేను ఆయనకు సేవ చేయలేక చచ్చినా ఇన్నాళ్ళు ఆ పోలీసుల వల్లే. అదేంది ఈ పోలీసులు అని చెప్పి ఇప్పుడు వేస్తున్నారు. అంటే అప్పుడు ఎవరు అధికారంలో ఉండింది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి ఈయనను నువ్వు జరిగినట్టు చెప్పకుండా మేము చెప్పినట్టు చెప్పాలని ఆయన్ను వేధించి ఆ పోలీసులు వేధించారని ఆమె చెప్పింది. దాన్ని ఈరోజు సాక్షిలు ఏం చెప్తున్నారు? పోలీసులు వేధించినారు, ఆ వేధింపులు కొట్టినారు, దానికి మా భర్త చనిపోయినాడని ఆయన భార్య సుశీలమ్మ స్టేట్మెంట్ ఇచ్చినట్టు చెప్తారు. ఈ వీడియోలో బీటెక్ రవి గారు ఏమంటున్నారు అంటే, వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సాక్షిగా ఉన్నటువంటి రంగన్న గారు మొన్న అంటే బుధవారం రాత్రి మరణించడం జరిగింది. కాకపోతే మరుసటి రోజు అంటే నిన్న చనిపోయిన రంగన్న గారి భార్య సుశీలమ్మ గారు మీడియాతో మాట్లాడుకుంటూ నా భర్త చావుకి కారణము పోలీసుల వేధింపులే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని సాక్షి న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. కాకపోతే అది చదివిన బీటెక్ రవి గారు, లేదండి మేము ఎట్లాంటి వేధింపులు చేయలేదు, మా పోలీసులు ఎట్లాంటి వేధింపులు చేయలేదు, ఇది ఎప్పుడో మర్డర్ జరిగినటువంటి కొత్తలో సిబిఐ వాళ్ళు పోలీసులు తీసుకెళ్ళి చేసినటువంటి టార్చరు, దీనికి మాకు ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పేసి చేతులు దులుపుకునే పని అనేది ఇక్కడ బీటెక్ రవి గారు చేస్తున్నారు. కాకపోతే బీటెక్ రవి గారు అబద్ధాలు ఆడుతున్నాడు. దీనికి సాక్ష్యం డైరెక్ట్గా సుశీలమ్మ గారే చెప్పడం జరిగింది. ఒకసారి ఈ వీడియో కొంచెం జాగ్రత్తగా చూడండి. 2019లో నుండి 24 వరకు నా భర్తను బాగా చూసుకున్నారు పోలీసు వాళ్ళు, బాగా చూసుకున్నారు. నేను ఒక భార్యనైనాది కూడా వాళ్ళు జగన్ ప్రభుత్వంలో 3000 పింఛన్ వచ్చన్నారు, తిండి పెడుతున్నారు, హాస్పిటల్కి తీసుకుపోతున్నారు, హాస్పిటల్ చూపిస్తున్నారు, మళ్ళీ తీసుకొచ్చి మా ఇంటికాడ ఇడిచి పెడుతున్నారు. నాకు కూడా పలానా చాడికి తీసుకుపోయినావు, నీ మగిని తీసుకొచ్చినామని నాకు కూడా చెప్తున్నారు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. నీ పిల్లల్ని పిలుచుకొని పో, నీ పిల్లల్ని పిలుచుకొచ్చుకో, నీ పిల్లల్ని చూపించుకో, ఇట్టా ఆ యప్పకు మానసికంగా దెబ్బతినిపోయినాడు. నేను నా పని కొద్ది నేను పోతే నేను ఇంటికాడ ఉన్నాను. ఈ వీడియోలో చాలా క్లియర్గా సుశీలమ్మ గారు అంటే చనిపోయినటువంటి రంగన్న గారి భార్య గారు చెప్పే విషయం ఏంటి అంటే, 2019 నుంచి 2024 దాకా మమ్మల్ని పోలీసులు చాలా బాగా చూసుకున్నారు, నా భర్తకి అన్ని వైద్య సేవలని అందించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పెన్షన్ వల్లనే మేము బ్రతికాము అని చెప్పేసి ఆమె చాలా ఎమోషనల్గా మాట్లాడడం జరిగింది. కాకపోతే పోలీసులు గడిచిన 3 నెలల నుంచి అంటే కొత్త ప్రభుత్వం వచ్చాక వాళ్ళని పోలీసులు బాగా చూసుకోవట్లేదు, ఇబ్బందులు పెడుతున్నారు అని కూడా ఇక్కడ సుశీలమ్మ గారు ఇదే వీడియోలో చెప్పడం జరిగింది. అంటే క్లియర్గా అర్థమయ్యే విషయం ఏంటంటే బీటెక్ రవి గారు అబద్ధాలు ఆడుతున్నాడు, ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. ఇక వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య గురించి, ఆ కేసు గురించి మనం మాట్లాడితే, ఈ హత్యకు సంబంధించి ఇప్పటి వరకు 5 సాక్షులు చనిపోవడం జరిగింది. మనం ఇక్కడ చూసుకుంటే 2019 నుంచి 2025 అంటే మొన్న బుధవారం దాకా మొత్తం 5 సాక్షులు చనిపోయారు. మొదటి సాక్షి శ్రీనివాసులు రెడ్డి గారు చనిపోయారు. రెండో సాక్షి గంగాధర్ రెడ్డి గారు, ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి మామ వరుస అవుతాడు అని చెప్పేసి అంటారు. మూడో సాక్షి అభిషేక్ రెడ్డి గారు, ఈయన సోదరుడి వరుస అవుతాడు అని చెప్పేసి కూడా చెప్తారు. నాలుగో సాక్షి నారాయణ గారు, ఐదవ సాక్షి ఈ రంగన్న. అసలు ఈ రంగన్న ఎవరు అంటే, రంగన్న అనే వ్యక్తి చనిపోయిన వైఎస్ వివేకానందరెడ్డి గారి ఇంటికి వాచ్మెన్గా పనిచేసేవాడు ఇంట్లో. కాకపోతే ఆ రోజు అంటే మర్డర్ జరిగిన రోజు ఎవరైతే వైఎస్ వివేకానందరెడ్డి గారిని చంపేసి వెళ్తున్నప్పుడు రంగన్న గారు కొంతమందిని చూశాడు అని చెప్పేసి రంగన్న స్వయంగా మెజిస్ట్రేట్ గారి ముందు ఒక వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచే రంగన్నని సాక్షిగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. అయితే మొన్న రంగన్న చనిపోవడం అన్నది ఆ రోజు జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూస్తే కొన్ని అనుమానాలు ఇక్కడ వ్యక్తం అవుతున్నాయి. రంగన్న గారి భార్య సుశీలమ్మ గారు ఒక అంగన్వాడీలో పనిచేస్తారు, అంటే పేద కుటుంబం. ఆల్రెడీ సుశీలమ్మ గారు ప్రస్తుతం మాట్లాడుకుంటూ క్లియర్గా చెప్పింది ఏంటి అంటే, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 3000 పెన్షన్ తోటే బతికినాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే వాళ్ళ పేదరికం గురించి మనకు కూడా అర్థమవుతున్నది. మొన్న అంటే రంగన్న గారు చనిపోయిన రోజు ఉదయము సుశీలమ్మ గారు ఉద్యోగానికి వెళ్ళడానికి ముందు రంగన్న గారికి దోశ తినిపించి వెళ్ళడం జరిగింది. కాకపోతే కొద్ది సమయం తర్వాత రంగన్న గారి హెల్త్ పాడైంది. అప్పటికప్పుడు రంగన్న గారు ఆయనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి తన హెల్త్ పాడవుతుంది అని చెప్పడం జరిగింది. యాక్చువల్గా సెక్యూరిటీ గార్డు రంగన్న గారిని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కానీ సెక్యూరిటీ గార్డ్ ఏం చేసిండు అంటే సుశీలమ్మ గారికి ఫోన్ చేసి మీరు రండి అన్నాడు.
పాప ఆమె వచ్చింది. వచ్చాక మరి ఈమె తీసుకెళ్లారో లేదా సెక్యూరిటీ గార్డు తీసుకెళ్లారో తెలియదు, కానీ మొత్తానికి రంగన్న గారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. బుధవారం రోజు రాత్రి రంగన్న గారు మరణించడం జరిగింది. కాకపోతే ఇక్కడ రంగన్న గారి మరణం తర్వాత ఒక సందేహం అనేది పుడుతుంది. ఏందా సందేహం అంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సాక్షులు ఒకళ్ళ తర్వాత ఒకరు చనిపోతున్నారు. దీని మీద ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో అశోక్ కుమార్ గారు స్పందిస్తూ, లేదండి దీని మీద మేము విచారణ చేస్తున్నాము, ఈ 5 హత్యలకి సంబంధించి విచారణ కోసం కొంతమంది అధికారులను నియమించినము, ఆ విచారణ పూర్తయ్యాక దీని గురించి మేము ఒక నివేదిక కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఈ నివేదిక అనేది చాలా అవసరం, ఈ విచారణ అనేది చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే, ఇక్కడ టీడీపీ ఏమంటున్నది అంటే, కేసు నుంచి బయటపడడానికి కావాలని చెప్పేసి వైఎస్ మన జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఈ ఎవరైతే చనిపోయారో సాక్షులు వీళ్ళని కావాలని చెప్పేసి తప్పిస్తున్నారు, లేదా డైరెక్ట్గా చెప్పాలంటే చంపేస్తున్నారు అని చెప్పేసి టీడీపీ అనేది అనుమానపడుతుంది. టీడీపీలో కొంతమంది నాయకులు చెప్తున్నటువంటి మాట ఇది. ఇటు వైసీపీ ఏమంటుంది, లేదు అసలు ఈ కేసే లేదు, ఈ లేని కేసులో మమ్మల్ని ఇరికించడానికి మేము ఈ కేసు నుంచి ఎక్కడ బయటపడతామో అని చెప్పేసి భయపడి కావాలని సాక్షులని ఇంకెవరో తప్పిస్తున్నారు అంటే ఇండైరెక్ట్గా టీడీపీ మీదకి వైసీపీ నెడుతున్నది. కాకపోతే ఇందులో నిజాలు బయటికి రావాలంటే తప్పకుండా ఈ నివేదిక పోలీసులు ఇవ్వాలి. దీని మీద మొత్తానికి ఒక ప్రాపర్ ఎంక్వైరీ అనేది జరగాలి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఏదైతే ఈ సాక్షులు ఎవరైతే చనిపోతున్నారో ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు అన్నది తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ సాక్షులలో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా కొంతమంది ఉన్నారు. అంటే దూరపు చుట్టాలు దగ్గర చుట్టాలు తెలియదు, కానీ చుట్టాలు అయితే ఉన్నారు. ఏదేమైనా చనిపోయింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చిన్నాన్న కాబట్టి ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.